మొదటి భాగంలో ఈ శంకరుడి యొక్క తల్లిదండ్రులిద్దరినీ నేరుగా ఆ అమ్మాయి ఊరి చివరన వద్ద ఉన్న ఆ శివలింగం వద్దకు తీసుకుని వెళ్ళింది. ఈ యొక్క శంకరుడి యొక్క తల్లిదండ్రులిద్దరూ తమ కుమారుడిని ఎలాగైనా సరే రక్షించమని చెప్పి వేడుకున్నారు. వాళ్ళు ముగ్గురూ తిరిగి మరలా అడవి మార్గం గుండా నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. సరిగ్గా కొద్ది సమయానికి ఈ శంకరుడి యొక్క తల్లిదండ్రులిద్దరికీ చాలా దాహంగా ఉంది. వాళ్ళిద్దరూ ఈ అమ్మాయితో, అమ్మా, నాకు ఒక చిన్న సహాయం చేస్తావా? చాలాసేపటి నుంచి మా గొంతులు ఎండిపోతూ ఉన్నాయి, చాలా దాహంగా ఉంది, మాకు కాస్త మంచినీళ్ళు తెప్పిస్తావా? మాకు కాస్త మంచినీళ్ళు తెచ్చి ఇస్తావా అమ్మా? అరే, అంతగా ఎందుకు అడగాలమ్మా? మీరిక్కడే ఉండండి, నేనిప్పుడే వెళ్ళి మీకు మంచినీళ్ళు తెచ్చిస్తాను. అంతవరకు ఇక్కడే కదలకుండా జాగ్రత్తగా నుంచోండి, ఇప్పుడే వచ్చేస్తా అని చెప్పి ఆ అమ్మాయి శంకరుడి తల్లిదండ్రులిద్దరినీ అక్కడ నిలుచొనబెట్టి ఈ అమ్మాయి నేరుగా కొలను వద్దకు వెళ్ళింది. కొలనులో నీళ్లను పడుతూ ఉన్న ఈ అమ్మాయిని చూసిన ఒక భయంకరమైన పిశాచి ఒక్కసారిగా ఆ అమ్మాయి ముందుకు ప్రత్యక్షమైంది. ఆ పిశాచిని చూసిన ఆ అమ్మాయి ఒక్కసారిగా భయపడి ఆశ్చర్యపోయి అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది. అదంతా చూసిన ఆ పిశాచి గట్టిగా నవ్వుకుంటూ జుమ్ము అంటూ ఉంది. నన్ను చూసిన మరుక్షణమే స్పృహ తప్పి పడిపోయింది ఈ కన్య. ఊర్లో ప్రజలందరూ నన్ను చూసినా ఇలాగే పడిపోతారు. ఆహా, నాకొక ఆలోచన వచ్చింది. ఈమె శరీరాన్ని నేను స్వీకరించి నా శరీరాన్ని ఈమెకు ప్రసాదిస్తే బలి బలి, ఈ అమ్మాయి రూపంలో ఊర్లో ప్రజలందరినీ రోజుకొక్కరిని చంపుకు తినవచ్చు. బలి బలి, మహాబలి అని చెప్పి ఆ పిశాచి ఆ అమ్మాయి రూపాన్ని ధరించింది. ఆ అమ్మాయికి నేరుగా ఈ పిశాచి రూపాన్ని ప్రసాదించి తిరిగి మరలా ఆ అమ్మాయి నేరుగా ఈ శంకరుడి యొక్క తల్లిదండ్రుల వద్దకు వెళ్ళింది. శంకరుడి తల్లిదండ్రులిద్దరూ ఈ అమ్మాయిని చూసి ఈ అమ్మాయి రావడం గమనించి, అమ్మా, మాకు మంచినీళ్లు తీసుకుని వచ్చావా అమ్మా? చాలా దాహంగా ఉంది. ఓ, తెచ్చాను, మీ ఇద్దరికీ దాహం తీర్చడానికి మంచినీళ్లే తెచ్చాను, పట్టండి, చేయి పట్టండి అని చెప్పి ఆ పిశాచి రూపం ఈ శంకరుడి యొక్క తల్లిదండ్రులిద్దరికీ తన చేతిలో ఒక మాయాకుండను ప్రత్యక్షం చేసి ఆ కుండలోంచి రక్తాన్ని తాగిస్తూ ఉంది. ఆ రక్తాన్ని తాగుతూ వీళ్ళిద్దరూ చాలా ఆశ్చర్యపోయి, అరే, ఇదేంటమ్మా, ఈ నీళ్లు వేరొక రకంగా ఉన్నాయి, ఎన్నడూ మేము తాగం కూడా తాగడం లేదు, అయినా ఈ నీళ్లెందుకు మేము తాగలేకపోతున్నాం? అరే, నీళ్లు తాగలేకపోవడమేంటి? ఈ అడవిలో నీళ్లన్నీ ఇలాగే ఉంటాయి, తాగండి, కొద్ది రోజులు తాగితే మీకే అలవాటైపోతుందిలే అని ఈ యొక్క పిశాచి చెప్పి ఆ శంకరుడి యొక్క తల్లిదండ్రులిద్దరికీ రక్తాన్ని తాగించింది. కొద్ది సమయానికి ఈ యొక్క అమ్మాయి దేహంలో ఉన్న పిశాచి కూడా ఈ శంకరుడి యొక్క తల్లిదండ్రులిద్దరినీ తీసుకొని నేరుగా తన ఇంటి వద్దకు వెళ్ళింది. ఇంతలో నీటి కొలను వద్ద స్పృహ కోల్పోయి ఉన్న అమ్మాయికి ఒక్కసారిగా తెలివొచ్చింది. ఆమె యొక్క ప్రతిబింబాల్ని నీటిలో చూసుకునేసరికి చాలా ఆశ్చర్యపోయింది. తన ఇప్పుడు ఒక భయంకరమైన పిశాచి వలె మారిపోవడం చూసి చాలా ఆవేదన చెందుతూ ఉంది. అరే, నేనిప్పుడిలా పిశాచి రూపంలో మారిపోయి ఉన్నానేంటి? ఈ రూపంలో నన్ను గనక ఎవరైనా చూస్తే నన్ను చంపేస్తారు, లేదా నేను వాళ్లని చంపేస్తానేమో అనుకొని నన్ను దూరంగా తరిమి కొట్టేస్తారు. ఇప్పుడు నేను ఊర్లోకి ప్రవేశించడమెలా? శంకరుడి యొక్క తల్లిదండ్రులిద్దరినీ కాపాడుకోవడమెలా? ఇప్పుడు నా రూపంలో ప్రవేశించిన ఆ పిశాచి వాళ్ళిద్దరినీ బ్రతకనిస్తుందో చంపేస్తుందో నాకెందుకో చాలా భయంగా ఉంది. పరమేశ్వరుగా, నాకు సహాయం చెయ్యు అని చెప్పి ఆ పిశాచి రూపంలో ఉన్న అమ్మాయి నడుచుకుంటూ నేరుగా ఆ శివలింగం వద్దకు వెళ్ళింది. శివలింగం వద్ద నుంచోని, అయ్యా శంకరా, నేను ఎంతో కాలంగా నిన్నే ప్రార్థిస్తూ ఉన్నాను. తల్లిదండ్రులిద్దరినీ ఊరి చివరన ఆ శంకరుడికి సహాయం చేయడం కోసం నేను ఇంతవరకు వచ్చాను. ఇప్పుడు నా రూపాన్ని ఏదో పిశాచి ఆవహించి ఇప్పుడు ఆ శంకరుడి యొక్క తల్లిదండ్రులను తీసుకొని ఊర్లోకి ప్రవేశించింది. నాకు ఇప్పుడు ఆ పిశాచి రూపాన్ని నాకు ప్రవేశింపచేసి నన్ను ఊర్లోకి రాకుండా ఇక్కడే బందీగా మారేలా చేసింది. అయ్యా శివయ్య, నువ్వే నన్ను కాపాడాలి. ఈ భయంకరమైన రూపం నుంచి నన్ను వేరు చెయ్యాలి. శివయ్య, దయచేసి నా యొక్క ప్రార్థన ఆలకించు అని చెప్పి ఈ అమ్మాయి చాలా ప్రాధేయపడుతూ ఆ శివలింగాన్ని కోరుతూ ఉంది. ఆ మాటలన్నీ వింటూ ఈ శివలింగంలోంచి ఒక శబ్దాన్ని వినిపించింది. అమ్మా సాధ్వి, నీ యొక్క స్వార్థం లేని స్నేహం చూస్తూ ఉంటే నాకెంతో ఆనందంగా ఉంది. ఏమీ ఆశించకుండా శంకరుడి యొక్క తల్లిదండ్రుల్ని నువ్వు కంటికి రెప్పలా కాపాడుకుంటున్న విధానం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నీకు వచ్చిన ఈ యొక్క భయంకరమైన రూపాన్ని చూసి నువ్వు చింతించవద్దు. ఇది అంతా ఒక లోక కళ్యాణం కోసమే జరుగుతూ ఉంది. నీ రూపం నీకు తిరిగి రావాలన్నా, తిరిగి మరలా నువ్వు శంకర తల్లిదండ్రుల యొక్క
సేవలు చేసుకోవాలన్నా సరే కొద్ది కాలం నువ్వు ఇక్కడే వేచి ఉండాలి. పైగా ఇదే రూపంలో ఇక్కడే అడవిలో సంచరిస్తూ ఉండాలి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఎవరు అన్నది ఒక్క శంకరుడికి తప్ప మరొక్క వ్యక్తికి ఎవరూ నిన్ను కనిపెట్టలేరు. శంకరుడు మాత్రమే నీ నిజ స్వరూపాన్ని చూడగలుగుతాడు. నీ రూపాన్ని ఇప్పుడు నేను తీసేయగల శక్తి నాకు ఉన్నా లోక కళ్యాణం కోసం నువ్వు కొద్ది రోజులు ఇక్కడే ఉండాలి. మరొక్క విషయం, నీ రూపంలో వెళ్ళిన ఆ పిశాచి శంకరుడి యొక్క తల్లిదండ్రుల్ని ఏమీ చెయ్యలేదు. వాళ్లకి అండగా నేను ఉన్నాను. నువ్వు చింతించకుండా ఈ అడవిలోనే సంచరిస్తూ నరభక్ష మాంసాలను ముట్టకుండా సాధుజీవిగా జీవిస్తూ ఉండు. నీకు త్వరలోనే నీ పునర్రూపాన్ని నీకు పొందుతావు. చింతించకు తల్లి. తప్పకుండా స్వామి, తప్పకుండా మీ ఆజ్ఞ నేను శిరసావహిస్తాను. ఇంతకాలం నేను నీ యొక్క మాటలు వినడానికి ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తూ ఉన్నాను. ఆ పరమశివుడే నేరుగా నాతో మాట్లాడుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది శివయ్య. అయ్యా శివయ్య, ఈ జీవితం ఒక్కటే కాదు, నా యొక్క పునర్జన్మలు ఎన్ని ఎత్తినా సరే నీ సేవకే రుణపడి ఉంటాను. నువ్వు చెప్పేంతవరకు ఈ రూపంలో కాదు, ఇలాగే చనిపోవడానికి కానీ నేను సిద్ధంగా ఉన్నాను శివయ్య. అయ్యా శివయ్య, అలాగే నీ ఆజ్ఞ నేను శిరసా వహిస్తాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈ శంకరుడు ఆ భయంకరమైన కులంలో దాగి ఉన్న ఆ ముసలితో యుద్ధం చేసి ఆ ముసలిని చంపి ఆ ముసలి యొక్క గుండెని తీసుకుని వచ్చి నేరుగా ఈ యొక్క పాతాళ ద్వారగృహం ముందుకి ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాడు. ఆ యొక్క శంకరుని చూసి తన మిత్రుడు చాలా సంతోషపడి, అరే మిత్రమా, వచ్చేశావా? అరే నువ్వు వస్తావో లేదో అనుకుని చాలా భయపడుతూ ఉన్నాను. ఈ పుట్టి పిశాచాలు నన్ను చంపుకు తినేస్తాయని చెప్పి చాలా భయపడ్డానురా. అరే నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అరే నీ చేతిలో ఆ ముసలి గుండెకాయ కూడా ఉన్నట్టుంది. భలారా భలా, నువ్వు నా స్నేహితుడని చెప్పుకోవడానికి నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను. ఒరే ఆ గుండెకాయని వీళ్ళ మొఖాన కుట్టి నన్ను విడిపించరా. ఈ పొట్టి దయ్యాల భారి నుండి నన్ను కాపాడరా మిత్రమా. అరే రంగా, నువ్వేమీ భయపడకు. ఈ పొట్టి పిశాచాలు చెప్పిన విధంగానే నేను ఆ భయంకరమైన కొలంలోనికి దూకి ఆ ముసలిని చంపి ఇదిగో ఆ ముసలి యొక్క గుండెని తీసుకుని వచ్చాను. ఇదిగో పొట్టి పిశాచాల్లారా, మీరు కోరిన విధంగానే ఆ ముసలి యొక్క గుండెకాయని తీసుకుని వచ్చాను. ఇదిగో స్వీకరించండి. మా మిత్రుని విడిచిపెట్టి మాకు పాతాళ లోకానికి వెళ్లే మార్గాన్ని విడిచిపెట్టండి అను ఈ యొక్క శంకరుడు ఆ పొట్టి పిశాచాలతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ పొట్టి పిశాచాల్లో, భలా భలారా మానవుడా, భలా, త్వరగానే వెళ్లి పని పూర్తి చేసుకుని వచ్చావు. నీలో ఏదో విషయం దాగి ఉందిరా. ఆ పాతాళ లోకంలోకి ప్రవేశించి మీ గురువుని కలవాలనుకున్న నీ యొక్క ఆశ త్వరలోనే నెరవేరబోయేలాగా ఉంది. ఏది ఆ ముసలి యొక్క గుండెకాయ ఏది? నాకు ప్రసాదించు. చెప్పిన విధంగానే గుండెకాయని తీసుకుని వచ్చావు. నువ్వు నిజంగా సాహసవీరుడివే. ఇదిగో ఇదే పాతాళ లోకానికి వెళ్లే మార్గం. ప్రవేశించండి, వెళ్ళండి. ఈ శంకరుడు గురువు యొక్క గుండెని తీసుకుని వచ్చి ఈ పొట్టిదయ్యం ఇచ్చాడు. ఆ గుండెని తీసుకున్న ఈ యొక్క పొట్టిదయ్యం రెండు ఈ శంకరుడితో పాటు తన స్నేహితుడికి పాతాళ లోకానికి వెళ్లడానికి దారిని వదిలింది. వీళ్ళిద్దరూ ఆ పాతాళ ద్వారం గుండా ప్రయాణించుకుంటూ నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు. మార్గమంతా చాలా భయానకంగా ఉంది. ఇటు చూసినా భయంకరమైన నిశ్శబ్దంగా ఉంది. అది ఎంతో చూస్తూ యొక్క రంగ చాలా భయపడ్డాడు. శంకరుడితో, అరే శంకరుడా, ఏంట్రా ఇంత నిశ్శబ్దంగా ఉంది? ఎక్కడా చిన్న గాలి శబ్దం కూడా వినిపించట్లేదు. ఈ మార్గం ఎందుకో నాకు భయంగా అనిపిస్తుండ్రా. అరే శంకరుడా, వెనక్కి వెళ్లడమే మంచిది, మనం వెనక్కి వెళ్ళిపోవడమే మంచిదనిపిస్తుందిరా శంకరుడా. నాకెందుకో భయంగా ఉందిరా. అరే రంగా, నువ్వేమీ భయపడకు. ఈ పాతాళ లోకంలోకి ఎలా వెళ్లాలో నాకు తెలుసు. మాకు ఆ గురువుగారు అన్నీ క్షుప్తంగా వివరించి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఆ భయంకరమైన మాంత్రికుడైన అంబరుణ్ణి ఖచ్చితంగా కలిసి తీరాలి. వాడి దగ్గరున్న ఆ మహాశివుడి యొక్క డమరుకం తీసుకుని వెళ్లాలరా. ఇంతకు మించి నాకు వేరొక ఆలోచన రావడం లేదు. పద, నడుచుకుంటూ వెళదాం పద అని వాళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా వీళ్లకి ఎదురుగా ఒక పెద్ద బండరాయి దొర్లుకుంటూ వస్తూ ఉంది. ఆ బండరాయిని చూసిన యొక్క రంగా అడలిపోయి గట్టిగా అరుస్తూ ఉన్నాడు. అరే శంకరుడా, రాయిరా రాయి,
పెద్ద బండరాయి చూడు ఎంత వేగంగా దొర్లుకుంటూ మన వైపుకొస్తోందో. అయ్యబాబోయ్, పద త్వరగా పరిగెత్తు, ఇక్కడ్నించి పారిపోవాలి పద. అది ఎంతో చూస్తూ ఈ శంకరుడు మాత్రం కదలకుండా అలా నిశ్చలంగా నిండిపోయాడు. తన శక్తితో ఆ బండరాయిని ఆపడానికి చాలా ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఈ రంగ కూడా తన స్నేహితుడి కష్టపడటం చూసి తను కూడా సహాయం చేస్తూ ఉన్నాడు. కొద్ది సమయానికి ఆ బండరాయిని కొద్దిగా మీదకు తోస్తూ వీళ్ళిద్దరూ ఆ బండరాయిని ఒక్కసారిగా వెనక్కి నెట్టేశారు. ఆ బండరాయి వెనక్కి దొర్లుకుంటూ వెళ్లి ఒక్కసారిగా పేలి ఒక దేవకన్యలా ప్రత్యక్షమైంది. ఆ దేవకన్య నేరుగా ఈ యొక్క శంకరుడి వద్దకు వచ్చి, కుమారశంకర, ఇంతకాలం నీ రాక కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ భయంకరమైన రాక్షస జాతికి చెందిన ఈ అంబరుడి యొక్క మాయాజాలంలో బందీగా ఉండిపోయాను. ఇంతకాలానికి నన్ను వెనక్కి నెట్టే మహాబలశాలివైన నువ్వు ఇప్పటికి ప్రవేశించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నీవల్లే ఇప్పుడు నేను శాప విమోచనం పొందగలిగాను. కుమారా, శంకర, అడుగు, నీకు ఏం కావాలో అడుగు. ఖచ్చితంగా నేను నీకు ప్రసాదిస్తాను. నాయనా, కొన్ని వందల సంవత్సరాలుగా బందీగా ఉన్న నాకు ఇప్పుడు విముక్తి కల్పించావు. శంకర, నీకు ఏం కావాలో కోరుకోనాయనా, ఖచ్చితంగా నేను నీకు సహాయం చేస్తాను. విజయీభవ శంకర, విజయీభవ. మీ కార్యంలో విజయం మీకు సంభవిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకంజ వెయ్యొద్దు. ఆ యొక్క అంబరుని యొక్క పొగరును అణచి వారిని నాశనం చేసి మహాపరమేశ్వరుని యొక్క ఢమరుకాన్ని తీసుకుని వెళ్ళు నాయనా, నీకు విజయం కలుగుతుంది. అరే, ఏంటిదంతా? ఇదంతా ఒక మాయలా ఉంది. ఒక బండరాయిని తోస్తే ఆమె ఒక దేవకనిలా మారిపోయిందా? నిజంగా నాకిదంతా చూస్తూ ఉంటే ఒక మాయలా అనిపిస్తూ ఉంది. సరే మాత, నీవెవరూ మాకు తెలీదు. నా వల్ల నీవు శాప విమోచనం కలిగిందంటే అంతకు మించిన సంతోషం నాకు లేదు. కాని మాత, నేనొక చిన్న కార్యంపై ఈ పాతాళలోకానికి వెళుతూ ఉన్నాను. అక్కడ నీవు అన్న ఆ భయంకరమైన అంబరుడి యొక్క ఉండే ప్రదేశాన్ని నాకు కాస్త తెలియజేవా? ఆ అంబరుడిని కలిసి కొన్ని కార్యాలు నేను చేపట్టాలి. చెప్పు మాత, చెప్పు. ఆ అంబరుడు ఎక్కడుంటాడో నాకు తెలియజేయి మాత. దయచేసి నాకు ఈ ఒక్క సహాయం చేసి పెట్టు. నీకు ఆ జన్మాంతం రుణపడి ఉంటాను మాత. కాని నాయనా శంకరుడా, నువ్వు అంబరుడిపై యుద్ధానికి వెళుతీ ఉన్నావా? కాని నువ్వు అనుకున్నంత సులువైనది కాదు. ఆ అంబరుడు మహాశక్తిశాలి. భూతప్రేత పిశాచాలను తన అదుపులో చేసుకోగలిగిన మహాప్రేతాత్మశక్తులను కూడా తన వశీకరణం చేసుకున్నాడు. వాడికిప్పుడు 2 అనుచరులు కూడా ఉంటారు. ఒకడి పేరు బకాసురుడు, మరొకడి పేరు డింభరుకుడు. వీళ్ళిద్దరూ చాలా శక్తివంతమైన ప్రేతాత్మ పిశాచాలు. వీళ్లను జయించగలిగితే తప్ప నువ్వు ఆ అంబరుడున్న ప్రదేశానికి చేరుకోలేవు నాయనా. అంబరుడి ప్రదేశం ఎక్కడుంటాదో చెబుతాను, జాగ్రత్తగా విను. ఇలా 200 మైళ్లు ప్రయాణించిన తరువాత ఒక కపాల గృహానికి గుహ కనిపిస్తూ ఉంది. ఆ గుహ చుట్టూ ఇటు చూసినా మృత కళేబరాలతో పాటు అస్థిపంజరాలతో నిండిపోయి ఉంటుంది. ఆ ప్రదేశంలో ఒక పెద్ద గంట ఉంటుంది. ఆ గంట సరిగ్గా రాత్రి 12 గంటల సమయానికి ఈ అంబరుడి యొక్క శిష్యులిద్దరూ వచ్చి ఆ గంటను మోగిస్తారు. ఆ గంట సమయంలోనే ఒక మాయాద్వారం తెరుచుకోబడుతుంది. ఆ ద్వారం గుండా ప్రయాణిస్తే ఖచ్చితంగా నువ్వు అంబరుణ్ణి చేరుకోగలుగుతావు. కాని ఒక్క విషయం, ఆ యొక్క అంబరుడి యొక్క అనుచరులను జయించడం చాలా అసాధ్యంతో కూడుకున్న పని. వాళ్ళిద్దరూ చాలా శక్తివంతులు. నీ బుద్ధిశాలితనంతో వాళ్ళిద్దరినీ జయించి అంబరుణ్ణి జయించు నాయనా. నీకు ఏం సహాయం కావాలన్నా 3 సార్లు నన్ను తలచుకో. ఖచ్చితంగా నేను నీకు సహాయం చేస్తాను నాయనా. ధన్యవాదాలు వాత, ధన్యవాదాలు. ఇక నేను ఖచ్చితంగా ఆ అంబరుణ్ణి జయించినట్టే. మీలాంటి దైవ సమానులు నాకు సహకారం చేస్తుంటే ఖచ్చితంగా వారిని నేను సాధించగలుగుతాను మాత. కానీ ఒకటి, నన్ను నమ్ముకొని వచ్చిన ఇతడికి మాత్రం ఎటువంటి హాని కలగకుండా మీరే రక్షించాలి. నేను ఎలా అయినా సరే అంబరుడితో పోరాడి ఆ మహాశివుని యొక్క ఢమరుకాన్ని సాధించుకుని వెళ్ళాలి మాత. నన్ను ఆశీర్వదించండి. విజయీభవ శంకర, విజయీభవ. మీ కార్యంలో విజయం మీకు సంభవిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకంజ వెయ్యొద్దు. ఆ యొక్క అంబరుడి యొక్క పొగరును అణచి వారిని నాశనం చేసి మహాపరమేశ్వరుని యొక్క ఢమరుకాన్ని తీసుకుని వెళ్ళు నాయనా, నీకు విజయం కలుగుతుంది. మునుపటి భాగంలో
ఈ పెద్ద బండరాతులోంచి ప్రత్యక్షమైన ఆ దేవకన్య, ఆ భయంకరమైన భక్షవతా మాంత్రికుడి యొక్క నివాసం ఎక్కడుందో చెప్పి ఆమె ఒక్కసారిగా అక్కడనుంచి అదృశ్యమైపోయింది. అదంతా చూస్తూ ఈ శంకరుడితో పాటు తన స్నేహితుడైన రంగా కూడా చెతర్లాశ్చర్యపోయారు. రంగా తన స్నేహితుడితో, అరే శంకరుడా, ఇదంతా చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు నిజంగా గొప్పవాడివిరా. దేవకన్యలు కూడా నీకు సహాయం చేస్తూ ఉన్నారంటే నీ దగ్గర ఏదో విషయం దాగి ఉంది. అరే శంకరుడా, ఇంకొక విషయం ఏమిటంటే నువ్వు నా గురించి చాలా కంగారు పడుతూ నాకేమీ కాకుండా ఆమె దగ్గర మాట తీసుకున్నావు. నాకది చూస్తూ ఉంటే నీపై నమ్మకం ఇంకా రెట్టింపు అవుతుందిరా. అరే శంకరుడా, నిజంగా నువ్వు నా ప్రాణ స్నేహితుడివి. నిన్ను చూస్తూ ఉంటే నాకెంతో గర్వంగా ఉందిరా. అరే రంగా, ఏమిట్రా ఆ మాటలు? అరే రంగా, నిజంగా నువ్వంటే నాకు చాలా ఇష్టం. నా మాట విని నాతో ఎంతటి భయంకరమైన ప్రదేశానికైనా సరే రావడానికి నువ్వు సిద్ధపడి వచ్చావు. అలాంటిది నిన్ను ఎలా వదులుకోగలను? నా వల్ల నీ ప్రాణాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ, నా వల్ల నీ ప్రాణాలకి ఎటువంటి ఆపద కలిగినా సరే నేను తట్టుకోలేనురా. అరే రంగా, నీ ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డువేస్తాను. సరే, ఇక మనం ముందుకు బయలుదేరి వెళ్దాం. ఎలాగైనా సరే ఆ భయంకరమైన అంబురుడి యొక్క అనుచరులు ఇద్దరిని మనం వధించి ఆ అంబురుడి దగ్గరికి మనం నేరుగా చేరుకోవాలి. మనకు సమయం తక్కువే ఉంది. పద, త్వరగా వెళ్దాం పద అని చెప్పి ఈ శంకరుడితో పాటు తన స్నేహితుడైన రంగా కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. యువతల ఉండగా గ్రామంలో ఆ అమ్మాయి ఇంట్లోకి ప్రవేశించిన ఆ భయంకరమైన పిశాచి ఇంటి బయట నిల్చొని ఏదేదో ఆలోచిస్తూ ఏమో అనుకుంటూ, ఛీ, ఏమిటిది? ఈ ముసలివాళ్ళిద్దరినీ చంపుకు తిందామన్నా నా మనసు ఒప్పుకోవడం లేదు. వయసు పైపడి రక్తం చల్లబడి మట్టి ముద్దల్లా కనిపిస్తున్న వీళ్ళిద్దరినీ చూస్తూ ఉంటే నాకు తినాలన్న కోరిక చనిపోతుంది. నాకు నరభక్ష మాంసాలంటే ఎంత ఇష్టమో, నాకు ఎంత ఆకలిగా ఉందంటే ఇప్పుడు ఎవరు కనిపించినా వాళ్ళని చంపుకు తినాలనుంది. కాని వీళ్ళిద్దరిని మాత్రం ఎందుకో నా మనసు అంగీకరించడం లేదు. ఎలా? నా రక్తదాహం తీర్చుకోవడం ఇప్పుడు ఎలా? చాలా ఆకలిగా ఉంది. ఎన్నో ఆశలు పెట్టుకుని ఈ ఊరులోనికి ప్రవేశించాను. నాకిప్పుడు రక్తదాహం తీరేదెలా అని చెప్పి ఆ పిశాచి రూపంలో ఉన్న అమ్మాయి చాలా ఆవేదన పడుతూ ఉంది. ఇంతలో ఒక్కసారిగా అక్కడికి ఒక వ్యక్తి వచ్చి ఆమెను చూసి ఇలా అడుగుతున్నాడు. అరే, ఎవరమ్మా నువ్వు? మా శంకరుడింట్లో ఉన్నావు. నిన్నెప్పుడూ ఇక్కడ చూడలేదు. కొంపతీసి మా శంకరుడిగాని పెళ్లిగాని చేసుకున్నాడా ఏంటి? చూస్తూ ఉంటే నీ మెడలో తాళిగూడా ఉంది. అయితే మా శంకరుడు పెళ్లి చేసుకున్నాడన్మాట. పోనిలే, ఇప్పటికైనా వీళ్ళకి మంచి జరుగుతుంది. ఇంతకీ శంకరుడి వాళ్ళ అమ్మా నాన్నలు ఎక్కడున్నారమ్మా? ఆ మాటలన్నీ విన్నా ఆ పిశాచి తన మనసులో చాలా సంతోషపడుతూ ఇలా అనుకుంటోంది. ఆహా, వచ్చాడు బక్రా. వీడి రక్తమాంసాలు ఇప్పుడే నాకు ఆకలి తీర్చబోతున్నాయి. పాపం, నేనెవరో తెలియట వీడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. వీడికి చావు దగ్గరికొచ్చింది. అరే ఏమిటమ్మా, నా మటుకు నేను మాట్లాడుతూ ఉన్నాను. నువ్వు మాత్రం ఏమీ మాట్లాడకుండా అలా నిశ్శబ్దంగా ఉండిపోయావు. ఇంతకీ నువ్వు నిజంగా మా శంకరుడి భార్యవేనా? చెప్పమ్మా. అవునురా, అవును. మీ శంకరుడికి భార్యని, నీకు మగుడిని, నాకు రక్తదాహం తీర్చగానికి నీ రూపంలో వచ్చిందన్నమాట. బలి, ప్రథమ బలి అని చెప్పి ఆ వెంట పిశాచి రూపంలో ఉన్న ఆ అమ్మాయి ఒక్కసారిగా ఆ ఎదురుగా ఉన్న వ్యక్తిపై విరుచుకుపడి ఆమె అతని యొక్క మొండం నుంచి శిరస్సును వేరుచేసి రక్తాన్ని తాగుతూ ఉంది. అంతేకాదు, ఆ యొక్క మానవుడి యొక్క దేహాన్ని కూడా తన నోటిలోకి ఏకంగా లాగుకుంది. వారి రక్తాన్ని కాస్త చిన్న పాత్రలో వేసి ఇంట్లోనికి వెళ్ళింది. ఈ శంకరుడి యొక్క తల్లిదండ్రులు ఇద్దరికీ ఆ రక్తాన్ని తాగించింది. అదంతా ఒక వ్యక్తి ఒక చెట్టు చాటు నుంచి చూస్తూ ఉన్నాడు. వాడు చాలా భయపడుతూ ఆశ్చర్యపోయాడు. అయ్యో బాబోయ్, ఈమె చూడడానికి మానవుడి వలె ఉంది కాని నాకు తెలిసి ఇదేదో పిశాచి అయి ఉంటుంది. నా కళ్ళెదుటగా వాణ్ణి ఎక్కడికక్కడే మొండెం నుంచి శిరస్సు వేరుచేసి రక్తం మొత్తం తాగేసి వాణ్ణి చంపుకు తినేసింది. వాళ్ళ యొక్క శంకర్ తల్లిదండ్రులు కూడా ఆ రక్తాన్ని తాగుతూ ఉన్నారు. నాకిదంతా చూస్తుంటే ఏదో భయంగా ఉంది. ఇప్పుడే ఈ విషయాన్ని ఊరి పెద్దకు తెలియచేయాలి. లేకపోతే ఇంకెంతమందిని చంపుకు తింటారో ఏంటో వీళ్ళు.
అవును, గత 2 రోజులుగా శంకర్ కూడా ఊర్లో కనిపించలేదు. ఈ విషయం ఎలాగైనా సరే ఊరి పెద్దకు తెలియచేయాలి. ఇప్పుడే బయలుదేరి వెళ్తాను అని చెప్పి ఆ వ్యక్తి పరుగున ఊరి పెద్ద వద్దకు వెళ్ళాడు. ఆ వ్యక్తి ఊరి పెద్ద వద్దకు వచ్చి ఊరి పెద్దను చూస్తూ, అయ్యా, పెద్ద ఘోరం జరగబోతుందయ్యా. అయ్యా, ఈ ఘోరానికి గనక ఇప్పుడే మనం ఆపకపోతే ఇక ఊరు మొత్తం నాశనమైపోతుందయ్యా. అయ్యా, నేను చెప్పేది కాస్త వినండయ్యా. అరే, ఏం జరిగిందో చెప్పరా? ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు? ఏదో భూతాన్ని దెయ్యాన్ని చూసినట్టు చాలా కంగారు పడిపోతున్నావు. ఏం జరిగిందో చెప్పు. అయ్యా, భూతమేనయ్యా, భూతమే. నిజంగా చూశాను, నా కళ్ళారా చూశాను. ఒక వ్యక్తిని మెడ తెంచి రక్తాన్ని తాగి వాడి శరీరాన్ని కూడా నమిలి మింగేసిందయ్యా. నా కళ్ల ముందే ఇదంతా జరిగిందయ్యా. ఏం చెయ్యాలో తెలియక, ఎటు పారిపోవాలో తెలియక మీ దగ్గరికి పరిగెట్టొచ్చానయ్యా. అయ్యా, ఇంతకీ వాళ్ళెవరో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన ఊరి చివరన శంకరుడున్నాడు కదయ్యా, ఆ శంకరుడి ఇంట్లోకి నేను వాళ్ల కోసమని వెళ్ళాను. ఇంతలో ఎవడో నాకంటే ముందే వేరొకడు వాళ్ళ స్నేహితుడు వెళ్ళాడయ్యా. వాడి ముందు ఒక అమ్మాయి నుంచునుంది. ఆ అమ్మాయిని శంకరుడెక్కడున్నాడు, వాళ్ళ అమ్మ నాన్న ఎలా ఉన్నారో అని అడిగాడయ్యా. అంతే, ఆ అమ్మాయి ఒక్కసారిగా వాడి మీద విరుచుకుపడి వాడి మొండెం నుంచి శిరస్సు వేరుచేసి రక్తాన్ని తాగేసిందయ్యా. అంతేకాదు, ఆ రక్తాన్ని కాస్త కొండలో పెట్టి శంకరుడి యొక్క తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా పట్టిందయ్యా. ఇదంతా నేను కళ్ళారా చూశానయ్యా బాబు. ఆ అమ్మాయి మనిషి అయితే కాదు, ఏదో పిశాచులా అనిపించింది. అందుకనే ఈ విషయం మీకు ఎలాగైనా చెప్పాలని పరుగున వచ్చేసినయ్యా. అయ్యా, నాకెందుకో చాలా భయంగా ఉందయ్యా. పైగా శంకరుడు కూడా 4 రోజులుగా ఊరిలో ఎక్కడా కనిపించలేదయ్యా. నాకు మొదట్నుంచి అనుమానమే. వాళ్లేదో పూజలు చేస్తూ మనందరికీ కళ్ళు కప్పుతున్నారు తప్ప వాళ్లేదో దుష్టశక్తులు ఏదో భయంకరమైన పూజలు చేస్తున్నారట్టున్నారయ్యా. అరే, ఒరే, ఏం మాట్లాడుతున్నావురా? వాళ్ళని నేను ఎన్నో సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాను. పాపం, వాళ్లకి పిల్లలు పుట్టక చాలా ఇబ్బందులు పడుతూ ఎన్నో గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఎప్పుడూ భక్తిలోనే ఉండేవారు. అలాంటి వాళ్ళు చంపటమేంటి? వాళ్ల ఇంట్లో ఒక అమ్మాయి ఉండటమేంటి? శంకరుడికి ఇంకా పెళ్లి కూడా కాలేదు కదా. అయినా నువ్వు ఎవరిని చూసి ఎవరిననుకుంటున్నావో ఏంటో. అయ్యా, సత్యప్రమాణంగా చెప్తున్నాను, నేను వాళ్లనే చూశాను. ఇంకొక విషయమయ్యా, ఆ శంకరుడి యొక్క తల్లిదండ్రులకిప్పుడు కళ్ళు కూడా కనిపించలేనట్టుంది. వాళ్ళు చాలా జబ్బు చేసినట్టున్నారయ్యా. వాళ్లకి ఈ పిశాచి ఏదో సహాయం చేస్తున్నట్టు వాళ్లకి రక్తాన్ని తాగిస్తుందయ్యా. నేను కళ్ళారా చూశానయ్యా. కావాలంటే ఇప్పుడు మనం వాళ్ళ ఇంటి వద్దకు వెళదాం. అప్పుడే తెలుస్తుందయ్యా. నా పిల్లల మీద ఒట్టయ్యా, నేను నిజమే చెప్తున్నానయ్యా, నన్ను నమ్మండి. వాళ్ల ఇంట్లో ఏదో భయంకరమైన పిశాచి ఉందయ్యా. అరే, నువ్వింతలా చెబుతున్నావు అంటే ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది. అయితే వెంటనే వాళ్ళకి సమాచారం అందజేయండి. ఊరి నడిమధ్యలోకి ఊరి పెద్దగారు పిలుస్తున్నారు. చెట్టు వద్దకు అందర్నీ రమ్మని ఇప్పుడే దండోరా వేయించు. అదేవిధంగా శంకరుడి యొక్క తల్లిదండ్రులతో పాటు శంకరుడికి కూడా ఈ సమాచారం అందజేయండి. ఈ సమస్యకి పరిష్కారమేంటో తెలుసుకుందాం. అసలు నిజంగా ఆ శంకరుడి ఇంట్లో పిశాచి ఉందా లేకపోతే నువ్వు భ్రమపడ్డావా అన్నది ప్రజల ముందే తేలుద్దాం. వెళ్ళు, ఈ విషయాన్ని వాళ్లకు తెలియజేయి. అయ్ బాబోయ్, అయ్యా, నేను మాత్రం వాళ్ళింటికి వెళ్ళనయ్యా బాబు. కావాలంటే మీ అనుచరులు ఎవరినైనా పంపించుకోండి, కానీ నేను మాత్రం ఆ ఇంట్లోకి అడుగు పెట్టను. ఆ వీధి వైపు కన్నెత్తి కూడా చూడనయ్యా. అయ్యో బాబోయ్, నన్ను వదిలేయండయ్యా. సరే, నువ్వు వెళ్ళు, వదిలేయ్. నేను మా వాళ్లను పంపించి వాళ్లను ఊరి మధ్యలోకి రమ్మని చెబుతాను. అనుకున్నది తడవగాని ఈ ఊరు పెద్ద ఒక దండోరా వేసే వ్యక్తిని దండోరా వేసుకుంటూ ఊరంతా ఈ శంకరుడి యొక్క తల్లిదండ్రులని ఊరి నడిమధ్యలోకి ప్రవేశపెట్టాలని ఊరంతా దండోరా వేయించాడు. ఆ దండోరా వ్యక్తి ఈ శంకరుడి ఇంటి ముందుకు వచ్చి దండోరా వేస్తూ ఉన్నాడు. అది అంతా వింటూ ఈ శంకరుడి తల్లిదండ్రులు ఇద్దరూ చాలా గాబరా పడుతూ ఆ అమ్మాయిని అడుగుతూ ఉన్నారు. అరే, అదేంటమ్మా, ఎప్పుడూ లేని విధంగా ఉన్నట్టుండి దండోరా వేసి మనల్ని ఊరి నడిబొడ్డులోకి రమ్మంటున్నారు? పైగా ఊరి పెద్దగారే రమ్మని చెప్తున్నట్టున్నారు. ఇదెందుకో నాకు భయంగా అనిపిస్తోంది. మనం ఏ తప్పు చేయలేవు కదా. అయినా ఊరి పెద్దగారు ఎందుకు మనల్ని ఊరి నడిమధ్యలోకి రమ్మని చెప్పారు? అది కూడా ఇలా ఊరంతా దండోరా వేసి చెప్తూ ఉన్నారు. ఏమో, ఏం జరిగిందో ఏంటో. అసలు నేనిక్కడికి రాకముందు మీరేం చేసుంటారో ఏమో. ఏదో చేయకుండా ఈ ఊరి పెద్దగారు ఇలా మనల్ని ఊరి నడిమధ్యలోకి రమ్మని చెప్పుండరు కదా. సరే, ఏం పోయింది, వెళ్దాం, వెళ్ళే చూద్దాం. అసలు మనం ఏం తప్పు చేశామో అక్కడే తెలుసుకుందాం. మీరు కంగారు పడకండి, అంతలో నేను తెలుస్తాను కదా. మీరేమీ భయపడకండి. సరైన సమయమే వచ్చింది. ఊరి ప్రజలందర్నీ ఒక్కచోటికే ప్రవేశపెడుతున్నాడన్నమాట ఈ ఊరి పెద్ద. ఊరి ప్రజలందర్నీ ఒక్కసారిగా తినే అవకాశం
నాకు వచ్చింది. బల 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 ప్రచండ బల. ఇంతటి సదావకాశం ఇచ్చిన నీకు ధన్యవాదాలు. ఖచ్చితంగా నా ఆకలి ఈరోజుతో పూర్తిగా తీరబోతుందన్నమాట. సరేమ్మా, పద, ఇప్పుడే బయలుదేరి వెళ్దాం. ఊరి పెద్దని కలుద్దాం. అనుకున్న విధంగానే ఊరి పెద్దతో పాటు ఊరి ప్రజలందరూ, అదేవిధంగా ఈ శంకరుడి తల్లిదండ్రులతో పాటు ఆ అమ్మాయి కూడా వీరి నడిమధ్యలో నించుని ఉన్నారు. ఊరి పెద్ద ఈ శంకరుడి తల్లిదండ్రుల్ని ఏమని అడుగుతూ ఉన్నాడు? అమ్మా, జానకమ్మగారు, మీ మీద ఒక ఆరోపణ వచ్చింది. ఈరోజు పొద్దున మీ ఇంటి ముందు ఒక వ్యక్తిని మీ ఇంట్లో ఉన్న ఈ అమ్మాయి అతి కిరాతకంగా చంపక తినిందని, అంతేకాకుండా ఆ వ్యక్తి రక్తాన్ని తాగడంతో పాటు ఆ రక్తాన్ని మీకు పట్టించిందని ఒక ఆరోపణ నాకు వినిపిస్తూ ఉంది. అది నేను గమనించి ఊర్లో కూడా ఆరా తీయగా అతను ఈరోజు ఉదయం నుంచి కనపడలేదన్న వార్త నాకు వినిపించింది. ఈ యొక్క ఆరోపణ గురించి మీరేమంటారు? ఇది ఖచ్చితంగా మీరు చేసిన పనేనా? అయినా ఇంతకీ మీ అబ్బాయి గత 7 రోజులుగా ఊర్లో కనిపించడం లేదు. పైగా ఈ అమ్మాయి ఎవరో ఇంతకు మునుపు ఎప్పుడూ మేము ఊర్లో కూడా చూడలేదు. ఈ అమ్మాయి అసలు ఎవరు? మీకు ఏమవుతుంది? ఇంతకీ మీరంతా ఏం చేశారో చెప్పండి. ఆ ఆరోపణ నిజమైతే మీకు మరణశిక్ష ఖాయమవుతుంది అని ఊరి పెద్ద ఈ శంకరుడి యొక్క తల్లిదండ్రులిద్దరినీ అడుగుతూ ఉన్నారు. ఆ మాటలు విన్నా ఈ శంకరుడి యొక్క తండ్రితో పాటు తల్లి కూడా చాలా భయపడుతూ, కంగారు పడుతూ ఏమంటూ ఉన్నారు తన తండ్రి? అయ్యా, ఊరి పెద్దగారు, మమ్మల్ని చూస్తే మనుషుల్ని చంపేవాళ్లలా కల్పిస్తున్నావా ఏంటి? చీమకు కూడా అపకారం చేయని మాలాంటి వాళ్ళని ఒక మనిషిని చంపారా అని అడగడమే పెద్ద పాపం. అయ్యా, ఊరి పెద్దగారు, మాకు ఎటువంటి అపరాధము మాకు తెలియదు. మేము ఎవరిని చంపడం లేదు. అయ్యా, దయచేసి మా మాట నమ్మండి. మేము ఎవరికీ హాని తలపెట్టలేదయ్యా. అయ్యా, దయచేసి మమ్మల్ని నమ్మండి. మేము ఎవరిని చంపలేదు. ఆ మహాశివుడిపై ఆనవే. అయ్యా, ఊరి పెద్దగారు, మీరు ఎక్కడో పొరపాటు పడుతూ ఉన్నారు. కనీసం మా అంతట మేము ఒక్క అడుగు కూడా వేయకుండా అతి భయంకరమైన చీకటి లోకంలో బతుకుతూ ఉన్నాం. మాకు 2 కళ్ళు కనిపించడం లేదు. ఆఖరికి మంచినీళ్లు కావాలన్నా సరే ఇదిగో ఈ అమ్మాయి మీదే ఆధారపడి బతుకుతూ ఉన్నాం. అలాంటిది నేనొక వ్యక్తిని చంపడమా? మా పనిలే మేము చేసుకోలేక చీకటి లోకంలో బతుకుతూ ఉన్నాం. చెట్టంత కొడుకు నా కుమారుడు ఇంకా తిరిగి రాలేదన్న ఆవేదనతో దుఃఖముతో బతుకున్నాం. అలాంటిది నేనొకరిని చంపి వాని రక్తాన్ని తాగడమా? లేదు ఊరి పెద్దగారు, మీరు ఎక్కడో పొరపాటు పడుతూ ఉన్నారు. ఎవరో చేసిన తప్పుకు మేము బలైపోయేలా ఉన్నాం. అయ్యా, ఊరి పెద్దగారు, దయచేసి మాపై కాస్త కనికరం చూపించండి. ఆ పని మేం చెయ్యలేదయ్యా. అయ్యా, మా యొక్క ముసలి ప్రాణాలపై ఎందుకింత అభారం వేస్తూ ఉన్నారయ్యా? అమ్మా జానకమ్మగారు, ఇదిగో నేను మీకన్నా ఎక్కువగానే ఆలోచించి తీసుకున్న నిర్ణయం. ఈ ఊరి లోపల ఎవరిని అడిగినా సరే మీ మీద అందరూ ఏదో అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పైగా ఈరోజు ఉదయం ఇదిగో ఈ యొక్క గోపన్న కూడా మీ ఇంటి వైపుకు రాగా మీ ఇంటి ముందే ఆ వ్యక్తిని చంపుకు తిన్నారని నాకు సాక్ష్యం కూడా చెబుతూ ఉన్నారు. ఊరి ప్రజలందరూ కూడా మీకు వ్యతిరేకంగా ఉన్నారు. ఖచ్చితంగా అది మీరు చేసే ఉండే ఉంటారు. మీ ఇంట్లో అయినా సరే ఏదో తప్పు జరిగే ఉండే ఉంటుంది. ఖచ్చితంగా మీరు తప్పు ఒప్పుకోవాల్సిందే. లేకపోతే ఇంతవరకు మీరు పెద్దవారన్న గౌరవంతోనే మాట్లాడుతున్నాను. లేకపోతే మీకు శిక్ష వేసి మీ ద్వారానే నిజం రాపిస్తాం. అంతవరకు తెచ్చుకోకుండా జరిగిన విషయమంతా నాకు పూర్తిగా చెప్పండి. లేకపోతే ఇక నా చేతుల్లో ఏమీ లేదు. అయ్యా, ఊరి పెద్దగారు, మీరు మమ్మల్ని చంపినా, కొట్టినా, తిట్టినా, ఆఖరికి మమ్మల్ని ఊరి నుంచి వెలేసినా సరే మాకు ఏ పాపం తెలియదు. నిజంగా చెప్తున్నాం, మేము ఎవరిని చంపడం గాని చేయడం లేదు. మేము ఆహారం తిని చాలా రోజులైంది. మా పరిస్థితులు చూస్తే మీకు అర్థం కావడం లేదా? మా యొక్క దేహాన్ని చూసినా సరే మీరు మమ్మల్ని అనుమానించడం సాధ్యం కాదు. అమ్మా, నువ్వేనా చెప్పమ్మా, మనం ఏ తప్పు చేయలేదని చెప్పు. మమ్మల్ని ఏదో విధంగా ఎవరో చంపేశామని అంటూ ఉన్నారు. చెప్పమ్మా, నువ్వేనా చెప్పు. అమ్మా జానకమ్మగారు, ఇదిగో ఈ యొక్క వెంకన్నే, ఈ గోపన్నే మీ ఇంటి ముందు తెల్లవారు చూశాడంట. ఎవరో ఒక అమ్మాయి అతి కిరాతకంగా చంపి తినేసిందంట. నాకు తెలిసి ఈ అమ్మాయి మీదే నాకు అనుమానంగా ఉంది. ఇదిగో ఇంతకీ అసలు ఎవరు నువ్వు?
ఈ ఊరిలోకి ఎందుకొచ్చావు? అది శంకరయ్య ఇంట్లో ఎందుకుంటున్నావు? నాకు నిజం చెప్పు, లేకపోతే శిక్ష అనుభవిస్తావు. అవునయ్యా, అవును. ఇదిగో ఈ అమ్మాయే ఊరి పెద్దగారు. నేను అటువైపుగా వెళ్తూ ఉంటే పాపం ఆ ఎంకన్న గారిని ముండ ముంచి తల వేరు చేసి రక్తాన్ని తాగేసిందయ్యా. ఎంతో కిరాతకంగా వాడి శవాన్ని కూడా పొట్టలో మింగేసి దుమ్ములన్నీ కరుక్కుని నములుకుంటూ మింగేసిందయ్యా. నేను కళ్ళాల చూశాను. ఈ అమ్మాయే. ఇదిగో, నువ్వు ఎన్ని అబద్ధాలైనా సరే మా నుంచి తప్పించుకోలేవు. పాపం అన్యాయంగా ఏ తప్పు చేయని వాడిని పొట్టన పెట్టుకున్నావు గదా. అసలు నువ్వు మనిషివా పిశాచివా? నిన్ను చూస్తూ ఉంటే అమాయకంగానే కనిపిస్తున్నావు, కానీ నువ్వు చాలా ప్రమాదం. ఊరి పెద్దగారు, ఇలాంటి దాన్ని ఊర్లో ఉంచకూడదు. ఇలాంటి వాళ్ళని ఊరి నుంచి దూరంగా తరిమి కొట్టేయండి, లేకపోతే ఊరికే ప్రమాదం అయ్యేగారు. నేను చెప్పేది నిజమేనండి బాబు. నిజంగా ఈ అమ్మాయే చంపుకు తినేసింది. నా 2 కళ్ళతో చూశాను. నేను సాక్ష్యం చెప్తాను. ఏ దేవుణ్ణి మీద ప్రమాణం చేయమన్నా నేను చేసి చెప్తానయ్యా. ఊరుకోవయ్యా, వింటున్నాం కదా అని ఓ కథలు చెప్పుకుంటూ వస్తున్నావు. నేను మనుషుల్ని చంపి తినడమేంటి? నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో ఏంటో. అయినా ఇందాక నుంచి నేను ముద్దాయిని కాదని చెప్తున్నాను కదా. అయినా మీకెవరికీ చెవులు వినపడవా? అసలు ఇంతటి ముసలివాళ్లు నేనొక అబ్బాయిని చంపుకు తినడమా? వాడి రక్తం కూడా తాగడమా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నాపై మీరేదో కక్ష కట్టారు. పాపం ఈ ముసలివాళ్ల మీద కూడా మీరందరూ కక్ష కట్టారు. ఇదిగో, మీ దిక్కున్న చోటకు వెళ్ళి చెప్పుకోండి. వెళ్ళండి, నేను ఎవ్వర్నీ చంపలేదు. అలాగని మమ్మల్ని మీరెవ్వరూ ఏమీ చెయ్యలేరు. మీ దిక్కున్నంత వరకు చెప్పుకొనే వెళ్ళండి. అంతేగాని అస్తమానం నువ్వే చంపావని మా మీదకి కని వస్తే మాత్రం ఈసారి ఊరుకోనింకా. అయ్యే బాబోయ్, ఊరి పెద్దగారు చూశారా? నా ముందే ఎంత పొగరుగా మాట్లాడుతుందో. ఇలాంటి దానికి మాటలతో చెప్తే కాదండి, దీనికి చెట్టు కట్టి కడితే తప్ప నిజం బయటకు చెప్పదు. ఆది అంతా చూస్తే ఈ ఊరి పెద్ద కోపావేశానికి లోనయ్యి ఈ శంకరుడి తల్లిదండ్రులతో పాటు ఆ అమ్మాయిని కూడా ఒక చెట్టుకి కట్టి తన మనుషులతో అతి కిరాతకంగా కొట్టిస్తూ ఉన్నాడు. ఆ దెబ్బలు తట్టుకోలేక ఈ శంకరుని యొక్క తల్లిదండ్రులిద్దరూ ఆర్తనాదాలు పెడుతూ ఉన్నారు. ఆ ఆర్తనాదాలు నేరుగా ఈ ఊరి చివరలో ఉన్న ఆ శివలింగానికి వినిపిస్తూ ఉన్నాయి. శివలింగం ఒక్కసారిగా కన్ను తెరుచుకుంది. ఆ మహాశివుడైన పరమేశ్వరుడు తన నేత్రాలతో అతి భయంకరంగా చూస్తూ ఉన్నాడు. ఆ పరమశివుడి యొక్క శివలింగంలో నుంచి శివవాణి వినిపిస్తూ ఉంది. నాయనా పక్షిరాజా, వెంటనే నా ముందుకు ప్రత్యక్షమవ్వు. నాయనా పక్షిరాజా, వెళ్ళు. శంకరుని తల్లిదండ్రులు ఆపదలో ఉన్నారు. వాళ్ళని పట్టి పీడిస్తున్న ఆ భయంకరమైన పిశాచి యొక్క మాయావలను చీల్చి ఆ శంకరుని తల్లిదండ్రుని ఇద్దరినీ కాపాడు. వెళ్ళు, నీ ప్రతిభను చూపించు నాయనా అని శివలింగంలోనుంచి మాయావాణి వినిపించింది. ఆ మాటలు విన్న ఆ కొంగ సరేనని చెప్పి ఆకాశంలో ఎగురుకుంటూ నేరుగా ఊరి చివర వద్దకు వచ్చేసరికి కొంగ రూపంలోనుంచి కాస్త నేరుగా మానవ రూపంలోకి మారి ఒక ఋషివలే నడుచుకుంటూ నేరుగా ఈ శంకరుని తల్లిదండ్రులు పడుతున్న ప్రదేశాన్ని వద్దకు చేరుకున్నాడు. ఆగండే, ఎందుకు ఆ అమాయకపు శంకర తల్లిదండ్రులను ఇద్దరిని ఎందుకు బలి చేస్తూ ఉన్నారు? మీరు అనుకున్న విషయం నిజమే కావచ్చు. ఆ ఇంట్లో ఏదో భయంకరమైన శక్తి ఉండవచ్చు. అయినా ఆ యొక్క పాపానికి శిక్షలు మాత్రం ఆ శంకర తల్లిదండ్రులకు మాత్రం ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు అమాయకులు. మీరు అనుకున్న విధంగానే వాళ్లతో ఉంటున్న ఈ అమ్మాయి మాత్రం మానవ రూపం కాదు. ఇది ఒక భయంకరమైన పిశాచి. కావాలంటే మీ ముందే నిరూపిస్తాను, చూడండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని ఆ సాధువు మంత్రాలు జపించి ఒక జలాన్ని ఆ అమ్మాయిపై జల్లేసరికి ఒక్కసారిగా ఆ అమ్మాయి రూపం ఒక భయంకరమైన పిశాచి రూపంలా మారిపోయింది. ఆ రూపాన్ని చూసి గ్రామ ప్రజలందరూ ఒక్కసారిగా హడలిపోయారు. ఆ పిశాచి కూడా కోపంతో రగిలిపోయి గట్టిగా అరుస్తూ కేకలు వేస్తూ ఉంది. అదంతా చూస్తూ ఈ సాధువుతో పాటు ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఈ గ్రామ ప్రజలందరూ భయపడుతూ ఉంటే ఈ యొక్క సాధువు మాత్రం వాళ్లతో ఇలా అంటూ ఉన్నాడు, ఎవ్వరూ భయపడకండి. ఇప్పుడు ఈ పిశాచి నా ఆధీనంలో ఉంది. ఒక్క అడుగు తీసి కూడా ఈ పిశాచి బయటకు వెళ్లలేదు. ఇప్పుడు ఇది శివాధీనంలో ఉంది. ఈ పిశాచి చంపిన ఆ వ్యక్తిని మీ కళ్ల ముందే తిరిగి మళ్ళా బ్రతికిస్తాను. చూడండి. ఓం హ్రీం శక్తి రూపిణి, ఓం హ్రీం మహాశక్తిం అని మంత్రాలు చదవగా ఆ పిశాచి నోటిలోంచి
తను ఇదివరకే చంపిన ఆ వ్యక్తి యొక్క శరీర భాగాలన్నీ బయటకు వచ్చాయి. ఈ యొక్క ఋషి తన చేతిలో ఉన్న మంత్రదండంతో ఒక మంత్రాన్ని చదివి శక్తిని ప్రవేశపెట్టేసరికి చనిపోయిన వ్యక్తి కాస్త తిరిగి మరలా బ్రతికిలేచారు. ఆ వ్యక్తిని చూసి గ్రామ ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. అది అంతా చూస్తూ ఈ యొక్క గ్రామ ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. తమ కళ్ల ముందు జరిగిన ఆ భయంకరమైన సన్నివేశాలన్నిటినీ చూసి వీళ్లందరూ భయభ్రాంతులయ్యారు. అది అంతా చూస్తూ ఈ యొక్క ఋషి మాత్రం తన మంత్రదండంతో అగ్గిని నేరుగా ఆ పిశాచి మీదకు ప్రవేశపెట్టేసరికి ఆ పిశాచి అక్కడికక్కడే కాలి బూడిదలా మారిపోయింది. తన ఆత్మ నేరుగా ఆకాశంలో కలిసిపోయింది. అది అంతా చూస్తూ ఈ గ్రామ ప్రజలందరూ ఆ యొక్క ఋషితో, అయ్యా మహర్షి, తెలియక చేసిన మా తప్పుని క్షమించండి. ఎంతకాలం ఈ శంకర్ తల్లిదండ్రులు ఏదో తప్పు చేస్తారని చెప్పి మేము ఎంతో భావించాం. కానీ వీళ్ళిప్పుడు అమాయకులని మాకు అర్థమైంది. మాదే తప్పు. మేము అనవసరంగా తొందరపడి వీళ్ళని అతి కిరాతకంగా కొట్టించాం. మమ్మల్ని క్షమించండి. అమ్మా, మీరు కూడా మమ్మల్ని క్షమించాలి. అరే ఊరి పెద్దగారు, ఇందులో మీరు చేసిన తప్పేమీ లేదు. మా ఇంట్లోనే మాతో కలిసి ఉన్న ఈ భయంకరమైన పిశాచితో ఇంతకాలం మేము ఒకే ఇంట్లో ఉన్నామంటే మాకు చాలా భయంగా ఉంది. ఇంతకాలం మేం తాగింది కూడా రక్తమని తెలిస్తే మేము ఇంకా ఎలా ఉండేవాళ్ళమో ఏంటో. పోనీయండి, ఇప్పటికైనా సరే నిజం తెలుసుకున్నారు. ఈ మహర్షి రావడం వల్ల మా గురించి మీకంతా అర్థమైంది. మమ్మల్ని ఆ పిశాచి నుంచి కాపాడగలిగారు. అయ్యా, మీకు వందనాలు. అయ్యా, ఇంకొక సహాయం. మా కుమారుడు ఎక్కడ ఉన్నాడో, ఎలా ఉన్నాడో కాస్త మీరు ఏమన్నా తెలుసుకుని చెప్పగలరా? మాకు కాస్త సహాయం చేయండి. మా కుమారుడికి ఏమీ జరగకుండా చక్కగా ఉండేలా ఆశీర్వదించండి స్వామి. దయచేసి మా కుమారుడికి మీరు అండగా ఉండేలా ఉండండి స్వామి. మీకు రుణపడి ఉంటాము. ఆ మాటలు విన్న ఋషి ఈ విధంగా పలికాడు. నాయనా, చింతించకండి. మీ కుమారుడు కారణజన్ముడు. అతని పట్ల ఆ పరమశివుడి అనుగ్రహం ఎప్పుడూ ఉండి ఉంటుంది. అతను ఎప్పుడు లోకకార్యం కోసం సుదీర్ఘ ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు. అతనికి వచ్చిన భయమేమీ లేదు. అతనికి అండగా లోకాల నాయకుడైన మా పరమశివుడు అండగా ఉంటాడు. అతనికి ఎటువంటి కష్టం వచ్చినా మా పరమశివుడు వెంటనే వచ్చి అతని రక్షించుకుంటాడు. అతని కోసం మీరెవరూ చింతించకండి. అతను ఖచ్చితంగా ఈ లోకం వినాశనం కాకుండా ఉండటానికే ఒక మహత్తరమైన కార్యం చేయటానికి వెళ్తూ ఉన్నాడు. అతని మీద ఎవరూ అధైర్యపడకండి. అతడు అజేయుడు. అతడు ఒక శక్తివంతుడు. అతని వల్ల ఈ చుట్టుపక్కల గ్రామాలకు కాదు, ప్రపంచమంతా ఎంతో సంతోషంగా శాంతియుతంగా నెలకొంటుంది. అతని పట్ల మీరెవరూ అనుమానం వ్యక్తం చేయకండి. అమ్మా, నువ్వు కూడా నీ కొడుకు పట్ల ప్రేమ ఉండొచ్చు, కాని అతను పరమశివుడి ప్రసాదం. పరమశివుడి అనుగ్రహంతో పుట్టిన ఆ బిడ్డకు ఎట్టి పరిస్థితులలోనూ అపజయం కలగదు. నాపై నమ్మకం ఉంచండి. అలాగే స్వామీ, అలాగే, తప్పకుండా. కాని తల్లిని కదా, నా కొడుకు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అని ఒక చిన్న ఆలోచనతోనే అడిగాను. మేం చేసిన తప్పు క్షమించండి. అరే అమ్మా, ఆ మాత్రం దానికి క్షమించమనడం ఎందుకు? నీ బిడ్డపై నీకు హక్కు ఎప్పుడూ ఉంటుంది. ఆ పరమశివుడి దయవల్ల నీ బిడ్డ ఇప్పుడు క్షేమంగానే ఉన్నాడు. ఎట్టి పరిస్థితులలోనూ అతనికి ఆపద వాటిల్లదు. అలా వాటిల్లే సమయాన పరమశివుడే నన్ను తోడుగా పంపిస్తాడు. అంతవరకు అధైర్యపడకండి. అందరూ ధైర్యంగా ఉండండి. మీ కొడుకు మరికొద్ది రోజుల్లోనే వెనక్కి తిరిగి వస్తాడు. ఇక అందరూ సంతోషంగా ఉండండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ పరమశివుడు పంపిన ఆ యొక్క పక్షి సహాయంతో ఊరిలోనికి ఆ శవంతో తల్లిదండ్రుల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఆ భయంకరమైన పిశాచిని ఊరి నడిమధ్యలో నిల్చోనబెట్టి ఊరి ప్రజలందరి ముందు ఆ భయంకరమైన పిశాచిని ఆ యొక్క మహర్షి అక్కడికక్కడే భస్మం చేశాడు. ఊరి ప్రజలందరి కళ్ళు తెరిపించి ఆ యొక్క మహర్షి అక్కడ్నించి నేరుగా దృశ్యమైపోయాడు. ఇదిలా ఉండగా ఈ పాతాళలోకంలో నడుచుకుంటూ ప్రయాణిస్తూ వెళుతూ ఉన్న ఈ శంకరుడితో పాటు ఈ రంగా కూడా చాలా అలసిపోయి ఆ రాత్రి ఒక చెట్టు దగ్గర నిద్రిస్తూ ఉన్నారు. శంకరుడికి మాత్రం తన మదిలో ఏదో ఆందోళనతో ఉంటూ ఉన్నాడు. శంకరుడి కలలో తన తల్లిదండ్రులిద్దరూ అతి కిరాతకంగా ఉరివేయబడి చెట్టుకు వేలాడుతూ ఉన్న దృశ్యం కనిపించింది. మరుక్షణమే శంకరుడు హడలిపోయి నిద్రలోంచి మేల్కొని
గట్టిగా అరుస్తూ ఉన్నాడు. పక్కనే ఉన్న తన స్నేహితుడు రంగా మేల్కొని జడిసిపోయి ఉన్నాడు. అరే శంకరా, ఏమైందిరా? ఎందుకు ఇంతలా తుల్లిపడి లేచావు? కానీ నువ్వెంతో ధైర్యవంతుడివి, నువ్వెందుకిలా భయపడుతున్నావు? అరే శంకరా, ఏం జరిగిందో చెప్పురా అని రంగా అడుగుతూ ఉన్నా శంకరుడు మాత్రం భయపడుతూ, అరే అమ్మా నాన్న అతి కిరాతకంగా చంపబడినట్టు నాకేవో పేడకలాలు వస్తూ ఉన్నాయిరా. నాకెందుకో భయంగా ఉంది. వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారో ఏంటో, నా మనసు మాత్రం అసలు ఆగడం లేదు. ఎలాగైనా సరే మా అమ్మ నాన్నని ఒక్కసారి చూసి రావాలి. అరే శంకరా, నీ అమ్మ నాన్నలకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి ఆపద వాటిల్లదు. అందుకు రక్షగా ఆ పరమశివుడే ఉన్నాడు. నువ్వేదో పీడకలకనుంటావు, అంతకు మించి అక్కడ జరిగిందేమీ ఉండదు. అయినాగా ఇంకా 10 రోజుల్లో మనం ఆ యొక్క భయంకరమైన అంధుడు వద్దకు చేరుకోగలుగుతాం. ఈ సమయంలో తిరిగి మరలా వెనక్కి వెళ్లడం మంచిది కాదనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించరా శంకరా అని వారిద్దరూ చాలా బాధపడుతూ ఉన్నారు. మీ ఇద్దరి మాటలను ఆ చెట్టుపై తలకిందులుగా వేలాడుతూ ఉన్న ఒక పిశాచి వింటూ ఉంది. ఆ పిశాచి గట్టిగా నవ్వుతూ ఉంది. నేరుగా వీళ్ళిద్దరి ముందుకి ప్రత్యక్షమయ్యి వీళ్లతో ఇలా అంటోంది, ఎవర్రా మీరు? నేరుగా పాతాళ లోకానికే ప్రవేశించి నా నిద్ర చెడగొడుతున్నారు. మీరు ఈ పాతాళ లోకానికి చేరగలిగిన ధైర్యం మీకెక్కడ్నించొచ్చింది? అది గాఢ నిద్రలో ఉన్న నన్ను మీ మాటలతో నన్ను చిత్రహింస చేశారిప్పటివరకు. అరే ఎవర్రా మీరు? మీకు చావు దగ్గరకు వచ్చింది కనుకే ఈ పాతాళ లోకానికి ప్రవేశించారు. అది నా ముందుకు కంటపడ్డారు. ఇప్పుడే నా శక్తితో మిమ్మల్ని చంపక తినేస్తా అని చెప్పి ఆ యొక్క పిశాచి తన నోటిలో నుంచి ఒక భయంకరమైన శక్తిని నీరుగా ఈ శంకరుడి మీదకు ప్రవేశపెట్టింది. శంకరుడి యొక్క దుస్తులలో ఈ ఋషి ఇచ్చిన ఆ యొక్క పరమ రుద్రాక్షలు ఉండడం వలన ఆ శక్తి తిరిగి మరలా వెనక్కి వెళ్ళింది. అది చూసి ఆ పిశాచి ఆశ్చర్యపోయింది. అరే ఏమిటిది? నా శక్తికి ధిక్కారమా? వీడి ఒంటిలో ఏదో శక్తి దాగి ఉంది, మరొక్కరిని ప్రయత్నిస్తాను అని చెప్పి ఆ పిశాచి ఈ యొక్క శంకరుడి స్నేహితుడైన రంగాపైకి ఆ శక్తిని ప్రవేశపెట్టేసరికి ఆ యొక్క రంగా అక్కడికక్కడే స్పృహ కోల్పోయి పడిపోయాడు. అది అంతా చూస్తున్న శంకరుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఆ పిశాచి మాత్రం గట్టిగా నవ్వుతూ ఇలా అంటోంది, ఒరేయ్ చూసావుగా నీ స్నేహితుని యొక్క పరిస్థితి. ఇప్పుడు వాడు బ్రతకాలంటే నాకు నీ వంటిలో ఉన్న రక్తం కావాలి. రక్తం తాగితే తప్ప నా కోపం చల్లారదు. రక్తమిస్తావా? లేకపోతే నీ స్నేహితుడిని ఇక్కడే చంపకని తినమంటావా? మరొక్క విషయం, వాడిని చంపిన తర్వాత మరలా నిన్ను కూడా చంపి తింటా. చెప్పు చెప్పు. అది ఎంత చూస్తే ఈ శంకరుడు ఆ పిశాచితో చాలా బాధపడుతూ ఇలా అంటున్నాడు, అరే పిశాచి, ఎంత పనిచేశావు? నాకంటూ ఉన్న ఒక ప్రాణ స్నేహితుణ్ణి ఇలా శాపానికి గురిచేశావు. దయచేసి నన్ను కూడా ఇక్కడే చంపే. నేను ఒక కార్యం మీద ఈ యొక్క పాతాళలోకానికి చేరుకున్నాను. ఆ భయంకరమైన అమృణ్ణి కలిసి వారి దగ్గర ఉన్న ఆ పరమశివుడి యొక్క డమరకుని తీసుకుని వెళ్ళడానికి వచ్చాను. ఏమిట్రా నువ్విలా చేశావు? నేను నీకెటువంటి అపకారం చేయలేదు, కానీ నువ్వు నా ప్రాణ స్నేహితుణ్ణి ఇలా మూర్ఛపోయేలా చేశావు. దయచేసి నన్ను కూడా చంపేయ్, లేకపోతే నా ప్రాణాలిక్కడే విడుస్తాను. ఆ మాటలన్నీ విన్న ఆ పిశాచి ఆశ్చర్యపోయింది. తను ఆ యొక్క శంకరుడితో ఇలా అంటోంది, అరే అమృణ్ణి కలవడానికి విడుతున్నావా? అది అసంభవం. వాడు ఒక భయంకరమైన భీకర మంత్రగాడు. వాణ్ణి కలిసినవాడు ఇంతవరకు ఎవరూ తిరిగి రాలేదు. అలాంటిది వాణ్ణి కలుస్తున్నావంటే నీలో ఏదో విషయం దాగి ఉంది. అందుకేనేనా ఇందాక నేను ప్రయత్నించిన నా మాయాశక్తి నీపైన పనిచేయలేదు. వెంటనే నీ స్నేహితుడి మీదకి పనిచేసేసరికి వాడు స్పృహ కోల్పోయాడు. నీలో ఏదో శక్తి దాగి ఉంది. అయితే ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. నువ్వు ఆ అమరుణ్ణి కలిసిన సమయంలో ఆ గృహలో నాకొక సహాయం చేస్తావా?
నాకు ఈ శాపం నుంచి విముక్తి కలగడానికి వాడి దగ్గర ఉన్న మంత్రదండం తీసుకునొస్తే చాలు. నా శాపం విముక్తి పొందుతాను. దయచేసి నాకు ఆ సహాయం చేస్తే నువ్వు ఆ యొక్క అమరుడి దగ్గరికి ఎలా వెళ్లాలో, ప్రతి అడుగు ఎలా వెయ్యాలో నేను నీకు పూర్తిగా చెబుతాను. నాకు మాట ఇవ్వు, నీకు నేను సహాయం చేస్తాను అని ఆ భయంకరమైన పిశాచి ఈ శంకరుడితో చెబుతూ ఉంది. తప్పకుండా పిశాచి, తప్పకుండా. నువ్వు ఏమి చెప్పినా ఖచ్చితంగా చేసి తీరుతాను. నాకు ఎలాగైనా సరే ఆ అంతుడు ఎక్కడ ఉన్నాడో, అతని వద్దకు నేను ఎలా చేరుకోవాలో నాకు పూర్తిగా చెప్పు. నేను ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాను. ఆ అందగుహలో దాగి ఉన్న ఆ యొక్క భయంకరమైన మంత్రదండం తెచ్చి నీకు ప్రసాదిస్తాను. నీకు ఈ శాపం నుంచి విముక్తి కలిగిస్తాను. కానీ అంతకు మునుపు నువ్వు సహాయం చేసి పెట్టాలి. నీ శక్తితో స్పృహ కోల్పోయి ఉన్న నా యొక్క ప్రాణ స్నేహితుణ్ణి నీవు తిరిగి మరలా సజీవుణ్ణి చెయ్యాలి. అలా చేస్తే నేను ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాను. దయచేసి నాకు ఈ ఒక్క సహాయం చేసి పెట్టు అని చెప్పి ఆ పిశాచి తన మాయా శక్తితో స్పృహ కోల్పోయి ఉన్న తన స్నేహితుడైన రంగాన్ని ఒక్కసారిగా తిరిగి మరలా సజీవుడిగా మార్చింది. తప్పకుండా శంకరా, తప్పకుండా. నీ యొక్క స్వభావం నాకు చాలా ఆనందం చేస్తూ ఉంది. నీ కొరకు నువ్వు కోరుకోకుండా స్పృహ కోల్పోయినా నీ ప్రాణ స్నేహితుని కోసం కోరుకున్నావు చూడు. అక్కడ నువ్వు నా మనసును గెలిచావు. ఖచ్చితంగా నీకు నేను సహాయం చేస్తాను మిత్రమా. ఇప్పుడే నీ మిత్రుని కాపాడి వాణ్ణి సజీవంగా మారుస్తాను. ఇటువైపు దూరంగా ప్రయాణిస్తూ వెళ్తూ ఉండగా ఒక అగ్నిపర్వతం కనిపిస్తూ ఉంది. ఆ అగ్నిపర్వతం పైన ఆ భయంకరమైన అంధుని యొక్క చెలిమెక్కడో దాగి ఉంటుంది. దాని నుంచి నువ్వు తప్పించుకోగలిగితే చాలు. పాతాళలోకం యొక్క 2వ ద్వారం వద్దకు వెళ్తావు. అక్కడ ఈ యొక్క అంధుని శిష్యులు 2 ఉంటూ ఉంటారు. వాళ్ళు 2 ప్రతి రాత్రి 2 గంటల సమయానికి 1 గంటను మోగిస్తూ బలి ఇస్తూ ఉంటారు. అదే సమయానికి నువ్వప్పటికి చేరుకోగలిగితే వాళ్ల ద్వారా నువ్వు ఆ అంధుణ్ణి కలుసుకోవచ్చు. ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడవరాదు. జాగ్రత్త సుమా. ఇప్పుడే నీ స్నేహితుణ్ణి ప్రాణదానం చేస్తాను అని చెప్పి ఆ పిశాచి తన మాయా శక్తితో స్పృహ కోల్పోయి ఉన్న తన స్నేహితుడైన రంగాన్ని ఒక్కసారిగా తిరిగి మరలా సజీవుడిగా మార్చింది. శంకరుడు తిరిగి వచ్చిన స్నేహితులను చూసి చాలా సంతోషపడ్డాడు. ఈ యొక్క శంకరుడు తన స్నేహితులతో, అరే రంగా, నిన్ను బ్రతికించుకున్నాన్రా. ఈ యొక్క పిశాచి పిరిగి మళ్ళా నీకు ప్రాణం పోసింది. అరే రంగా, ఇక మనకి ఆ యొక్క అంబరుడు ఎక్కడున్నాడో మనకి తెలిసిపోయింది. ఈ పిశాచి మనకి సహాయం చేసిందిరా. ఇదిగో ఇక్కడే ఉంది ఈ పిశాచి. అరే శంకరుడా, నువ్వు లేకపోతే నన్ను నిజంగా చనిపోయి ఉండేవాణ్ణి. నువ్వు ఉండటం వల్లే నేను తిరిగి మళ్ళా బ్రతకగలిగాను. అరే శంకరుడా, నీలాంటి స్నేహితుడుండటం చేసుకున్న అదృష్టంరా. అరే శంకరుడా, ఇప్పటినుంచి చెబుతున్నాను, ఇక ఎప్పటికీ నీ చేయి విడిచిపెట్టను. ఎన్ని జన్మలైనా సరే నువ్వే నా స్నేహితుడివి. అయ్యా పిశాచి గారు, మా కాస్త సహాయం చెయ్యండి. ఆ అంబరుడు దగ్గరికి వెళ్ళడానికి మేము కాలినడకన వెళుతూ ఉన్నాం. మాకు ఏదైనా చిన్న వాహనం లాంటిది మాకు ఏర్పాటు చేయగలిగితే మేము ఎగురుకుంటూ వెళ్తాం. మా కాస్త సహాయం చేయండి పిశాచి అని ఈ యొక్క రంగా ఆ పిశాచిని అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ పిశాచి, సరే నాయనా, సరే, తప్పకుండా మీకు ఒక విచిత్రమైన వాహనాన్ని ఏర్పాటు చేస్తాను. ఆ వాహనం మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి తీసుకుని వెళుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వాహనం చూసి మీరు భయపడొద్దు. ఆమె మీకు ఖచ్చితంగా సహాయమే చేస్తూ ఉంది. ఇప్పుడే మీ ముందుకు ప్రత్యక్షం చేస్తాను. ఓం క్లీం మాయా శక్తిని, ఓం క్లీం మాయా రూపిణి అని ఆ పిశాచి మంత్రాలు చదవగా వీళ్లకి ఎదురుగా ఒక భయంకరమైన గాలిలో ఎగిరే వ్యక్తి ఒకటి ప్రత్యక్షమయ్యాడు. అతను ఈ పిశాచి ముందు నిల్చుని, సెలవీయండి పిశాచి మాత, ఏం సహాయం చేయాలి? పిశాచి కుమారుడా, వీళ్ళు మనవాళ్లే. ఆ అంబరుడిపై వీళ్ళు యుద్ధం చేయడానికి వెళుతూ ఉన్నారు. కావున వీళ్ళని జాగ్రత్తగా ఆ భయంకరమైన అగ్నిపర్వతం వద్దకు తీసుకుని వెళ్ళి దించుదాం. వెళ్ళు అని ఆ పిశాచి ఆ యొక్క ఎగిరే వ్యక్తితో చెప్పింది. ఆ మాటలు విన్న శంకరుడితో పాటు రంగా కూడా ఇద్దరూ చాలా సంతోషపడ్డారు. శంకరుడు, మాతా, పిశాచి, నువ్వు చేసిన ఈ సహాయం మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఎంతగానో కష్టపడుతున్న మాకు మీలాంటి వాళ్ళు సహాయం చేయటం వల్ల ఆ అంబరుడిని మేము త్వరగా చేరుకోగలుగుతాం. మాతా, నిన్ను ఎప్పటికీ మర్చిపోలేం. నువ్వు కోరిన విధంగానే ఆ మంత్రదండాన్ని తీసుకుని వచ్చి నీకు బహుకరిస్తాను. తర్వాత నువ్వు
రూపాన్ని మార్చుకుని నీ లోకానికి వెళ్ళిపోదువు గాని మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి ఈ శంకరుడితో పాటు రంగా కూడా ఆ ఎగిరే పిశాచితో నిల్చోగా ఆ పిశాచి వేగంగా ఆకాశంలోకి ఎగురుకుంటూ వెళుతూ ఉంది. అది అంతా చూస్తూ ఈ రంగతో పాటు శంకరు కూడా చాలా సంతోషపడుతూ ఉన్నాడు. అలా ఆకాశ మార్గంలో ఎగురుకుంటూ ఉన్న ఈ శంకరుడితో పాటు ఆ రంగా కూడా చుట్టుపక్కల ఉన్న ఆ భయంకరమైన ప్రదేశాలను చూస్తూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇటు చూసిన భయంకరమైన పర్వతాలతో విచ్ఛిన్నమైన ఆకారాలతో ఉంటూ ఉన్నాయి. అది అంతా చూస్తూ రంగా ఈ శంకరుడితో, అరే శంకరా, ఏమిట్రా ఈ ప్రదేశమంతా భయంకరమైన ఏదో విచిత్రమైన కొండలతో ఉందే. అంతా ఎటు చూసినా భయంకరంగానే కనిపిస్తూ ఉందిరా. మనమింకా లోపలికి వెళితే ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఏంటో నాకెందుకో భయంగా అనిపిస్తూ ఉందిరా శంకరా. అరే రంగా, ఎంత భయమేసినా సరే మనం మాత్రం వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. ఎలాగైనా సరే అంబురుణ్ణి కలిసి వాణ్ణి జయించి ఆ డమరుకాన్ని సంపాదించి తీరాలి. లేకపోతే మనం ఇంతకాలం పడ్డ కష్టమంతా వృధా అయిపోతుందిరా. నీకుండగా నేనున్నాను కదా, నీకు ఎటువంటి ప్రాణహాని రానివ్వను. అవునవునరా శంకరా, నీ మీద నాకు నమ్మకం ఉందిలే. ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు ఎటువంటి ఆపద వాటిల్లదని నమ్మకం నాకుంది. నన్ను కాపాడ్డానికి నువ్వున్నావు గదా, అందుకనే కళ్ళు మూసుకుని ధైర్యంగా నీ వెనకాల వచ్చేస్తున్నాను అని చెప్పి ఈ శంకరుడితో పాటు రంగా కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ యొక్క ఎగిరే పక్షి నేరుగా ఒక భయంకరమైన అగ్నిపర్వతం ముందుకు వచ్చి అక్కడ ఒక్కసారిగా ఆగింది. వీళ్ళిద్దరినీ కూడా నేలపైకి దించింది. వీళ్లతో ఆ ఎగిరే పక్షి, మానవులారా, మీరు వెళ్ళవలసిన ప్రదేశం ఇదే ఆ భయంకరమైన అగ్ని ప్రదేశం. ఈ ప్రదేశం దాటి వెళితే పాతాళలోకానికి ఉన్న రెండో ద్వారానికి మీరు నేరుగా చేరుకోగలుగుతారు. మీకు సమయం పూర్తయిన తర్వాత, కార్యమంతా మీరు నెరవేర్చుకున్న తర్వాత నన్ను ఒక్కసారిగా తలుచుకోండి. నేను మీ ముందుకు ప్రత్యక్షమవుతాను. ఇక నేను వెళ్ళి వస్తాను అని చెప్పి ఆ యొక్క ఎగిరే వాహనం ఒక్కసారిగా అక్కడి నుంచి అదృశ్యమైపోయింది. వీళ్లకు ఎదురుగా ఇటు చూసిన భయంకరమైన అగ్ని పర్వతాలతో అగ్ని వెదజల్లుతూ ఉంది. కొండల్లోంచి అగ్ని జ్వలలతో చాలా వేడిగా భయంకరంగా అనిపిస్తూ ఉంది. ఈ శంకరుడు మాత్రం ఆ కొండల వైపు దీక్షగా చూస్తూ ఉన్నాడు. అది అంతా చూస్తూ ఈ రంగా తన స్నేహితుడితో, అరే శంకరా, ఏం చూస్తున్నావురా బాబు? ఈ అగ్నిపర్వతాలు ఎక్కడ ఏం పేలిపోతాయో అని చెప్పి గుండెల్లో ఒకటే భయంగా ఉంది. నువ్వు మాత్రం ఆ కొండవైపే దీక్షగా చూస్తూ ఉన్నావు. అంత అందంగా అక్కడ ఏం కనిపిస్తుందో నాకేం అర్థం కావట్లేదు. అరే బాబు శంకరా, చెప్పరా అసలు ఇక్కడంతా ఏం జరుగుతుందో అని ఈ రంగా తన స్నేహితుడైన శంకరుణ్ణి అడుగుతూ ఉన్నాడు. అరే, చెప్పిందంత అప్పుడే మర్చిపోయావేంటి? మనకా ప్రేతాత్మ ఏం చెప్పింది? ఈ యొక్క భయంకరమైన అగ్నిపర్వతం దగ్గర ఆ భయంకరమైన అంధురుడి యొక్క చెల్లెలు ఎవరో ఉంటారని చెప్పాడు కదా. ఆమె చాలా ప్రమాదకరమని చెప్పాడు. అందుకనే ఈ నలుపక్కల ఎక్కడుందో అని గమనిస్తూ ఉన్నాను. ఆమె మనపై ఎప్పుడైనా సరే నాకు నా ప్రాణాలు గాల్లో ఉందిరా. ఈ యొక్క పాతాళలోకంలో ఏ భయంకరమైన విందు